సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. 8 సెంటీమీటర్ల వ్యాసం గల గోళాన్ని కరిగించి 3 మిల్లీమీటర్ల వ్యాసం గల తీగను తయారు చేస్తే తీగ పొడవు ఎంత? సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఏదో ఒక ఘనాన్ని కరిగించి ఇంకొక ఘన రూపంలోకి మారిస్తే సో ఆ రెండు ఘనాల యొక్క ఘన పరిమాణాలు సమానంగా ఉంటాయి అన్న విషయం మనకు తెలుసు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం బేటా, ఒక గోళాన్ని కరిగిస్తున్నాం, ఓకేనా. ఒక గోళాన్ని కరిగించి ఒక తీగను తయారు చేస్తున్నాం, ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ఈ ఒక గోళాన్ని కరిగించి ఒక తీగను తయారు చేస్తున్నాం కాబట్టి ఈ ఒక గోళం యొక్క ఘన పరిమాణము ఈ ఒక్క తీగ యొక్క ఘన పరిమాణానికి సమానమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక గోళాన్ని కరిగించి 10 తీగలను తయారు చేస్తున్నాం అనుకో, ఈ ఒక్క గోళం యొక్క ఘన పరిమాణము ఈ 10 తీగల యొక్క ఘన పరిమాణానికి సమానమవుతుంది, ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని బట్టి తీగ అనేది ఎప్పుడు కూడా స్తూపాకారంలో ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే ఈ తీగ యొక్క ఎండ్ మనం తీసుకుంటే ఇది చివరన మనం తీసుకుని చూస్తే అది వృత్తాకారంలో ఉంటుంది, ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ఈ గోళం యొక్క ఏంటది ఘన పరిమాణం ఏంటి? 4/3 πr³ r అనేది గోళం యొక్క వ్యాసార్థం, ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీని యొక్క వ్యాసం ఎంత ఉంది బేటా? 2r is equal to 8 సెంటీమీటర్స్. అప్పుడు r is equal to ఏంటి? 4 సెంటీమీటర్స్. దట్స్ ఓకే, ఫైన్. r is equal to 4 సెంటీమీటర్స్. గోళాన్ని కరిగించి 3 మిల్లీమీటర్ల వ్యాసం గల తీగను తయారు చేస్తే, అంటే ఇప్పుడు వ్యాసం అంటే దీన్ని 2r is equal to ఎంత? 2r is equal to 3 mm కాబట్టి అప్పుడు r is equal to ఎంత? 3/2, అంతేనా. r is equal to 3/2 mm. సో 1 మిల్లీమీటర్ is equal to 1/10 సెంటీమీటర్స్ కదా, అంటే ఏమైతే చెప్పండి? 3/20 సెంటీమీటర్స్. 3/20 సెంటీమీటర్స్. మరి ఇప్పుడు దేనికి సమానం బేటా ఇది? ఈ గోళం యొక్క ఘన పరిమాణం అనేది ఈ తీగ యొక్క ఘన పరిమాణానికి సమానం. తీగ యొక్క ఘన పరిమాణం ఏంటిది? πr²h. πr²h. మనం కనుక్కోవాల్సింది కూడా ఏంటి? తీగ యొక్క పొడవు అన్న ఈ స్తూపం యొక్క ఎత్తు అన్న ఒకటే కదా, రైట్. సో ఇప్పుడు పై క్యాన్సిల్, 4/3 ఇంటూ, సో ఇదేంటి బేటా ఇది? దీని యొక్క వ్యాసార్థం ఎంత ఉంది? 4, నెక్స్ట్ మళ్ళీ 4, నెక్స్ట్ మళ్ళీ 4 ఈజ్ ఈక్వల్ టు r, క్యాపిటల్ R. సో క్యాపిటల్ R ఇక్కడ ఏముంది? సో 3/20 ఇంటూ 3/20 ఇంటూ h, ఇదే కదా మనం కనుక్కోవాల్సింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది కొంచెం కాంప్లికేటెడే, యా చేద్దాం బేటా. సో 4 4 ఉన్నాయి. సో ఈ 20 × 20 ఇటు వస్తుంది, ఈ 3 × 3 9 ఇటు వస్తుంది. సో 20 × 20. సో ఇదేంటిది? 4 4 16 16 16 16 అంటే ఇక్కడ మనకు మొత్తం ఇది రైట్ 4/4 ఇంటూ ఇది 20², ఈ 3 × 3 9, 9 × 3 27 ఈజ్ ఈక్వల్ టు ఏంది? h. సో ఇది మొత్తం ఏమవుతుంది? 400 అవుతుంది. సో 400 అని అంటే 400 ఎలా రాయొచ్చు? 4 × 100 అని రాయొచ్చు. సో ఇది మొత్తం 4/4 ఇంటూ 4 అంటే ఇది ఏమవుతుంది? 4/5, ఓకేనా. 4/5 అన్న 2/10 అన్న ఒకటే. సో అదేమవుతుంది? 1024 అవుతుంది, రైట్. ఎస్. ఇప్పుడు దీన్ని మనం కట్ చేయాలి బేటా. యా, ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆన్సర్ అనేది మీటర్లలో ఉంది. ఇప్పుడు మనకు రాబోయే ఆన్సర్ అనేది సెంటీమీటర్లలో ఉంటుంది. సో 27 ఎక్కం 27 3 81, 27 3 81 అంటే ఇక్కడ ఎంత మిగిలింది? 23 మిగిలింది. సో 234. 234 అని అంటే ఇది 27 ఎక్కంలో ఎన్నిసార్లు పోతుంది బేటా? 27 10లో 270, 27 9లో 243. సో 8 సార్లు పోతుంది, ఓకేనా. 8 సార్లు పోతుంది. సో 8 × 16, 8 × 56 అంటే 216. 216 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? ఇంకా 18 మిగులుతుంది, ఓకేనా. సో డెసిమల్ పెడితే 180 అవుతుంది, ఓకేనా. సో 180 అని అంటే 27 5 135, 27 6 162. సో 38.6 బేటా, 38.6 సంథింగ్. సో ఇక్కడ మనకు 38.6 సంథింగ్ అంటే ఆప్షన్ సి బేటా ఆన్సర్. 139 ఆప్షన్ సి. క్లియర్, రైట్. Just a minute beta. Option 27 one time, 27 3s 27 3s 81. 81 అంటే ఇంకా ఎంత మిగులుతుంది బట్ ఇంకా
సారీ అక్కడ మిగిలేదు 21 మిగులుతుంది అవునా 21. సో 21 అంటే 214 అంటే మనకి ఎన్నిసార్లు అవుతుంది 7 టైమ్స్ పోతుంది ఓకేనా. సో 37 పాయింట్ సంథింగ్ అంటే ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ బి అన్నమాట. సో చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ బేటా ఓకేనా సింపుల్ రైట్. ఎస్ అంటే ఇక మనం మొత్తం చేయాల్సిన అవసరం ఏం లేదు రైట్. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. 4 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపాకార పాత్రలో నీరు ఉన్నది. 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఘనగోళాన్ని పూర్తిగా మునిగేదాకా నీటిలోకి దించారు. పాత్రలో నీటి మట్టం పెరిగిన మేర. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డెఫినెట్ గా ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేటా ఓకేనా రైట్. సో 4 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపాకార పాత్రలో సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపాకార పాత్రలో నీరుంది. ఎస్ నెక్స్ట్ 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక ఘనగోళాన్ని పూర్తిగా మునిగేదాకా నీటిలోకి దించారు. పాత్రలో నీటి మట్టం పెరిగిన మేర ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వాటర్ అనేవి ఇక్కడ దాకా ఉన్నాయి అనుకుందాం. ఇదంతా వాటర్ ఉంది అనుకుందాం. ఇదంతా వాటర్ ఉంది అనుకుంటే ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే బట్ చాలా ఇంపార్టెంట్, ఇది జాగ్రత్త చూడండి, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ దాకా వాటర్ ఉంటే అయితే దీంట్లో మనం ఏం చేసామంటే ఒక ఘనగోళాన్ని దీంట్లో వేసినాం, ఒక ఘనగోళాన్ని వేసినాం. దీంట్లో ఒక గోళాన్ని వేసినాం బేట. దీంట్లో ఒక ఘనగోళాన్ని వేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నటువంటి వాటర్ దీన్ని వేయడం వల్ల ఎంతో కొంత పైకి వెళ్తాయా వెళ్ళాయా? డెఫినెట్ గా వాటర్ అనేది పైకి వెళ్తాయి ఓకేనా రైట్. ఎంతో కొంత వాటర్ అనేవి పైకి వెళ్తాయి. సో ఇప్పుడు ఈ నీళ్ళు జాగ్రత్త చూడండి బేట, ఈ నీళ్ళు అనేవి ఎంత పైకి వెళ్తాయి అని అంటే జాగ్రత్తగా చూస్తే ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నాయి, ఇంత మట్టంలో పైకి వెళ్ళినాయి, ఇంత మట్టం పైకి వచ్చినాయి. ఇంత మట్టం అంటే ఈ హెచ్ అనే ఎత్తుకి పైకి అనేవి వాటర్ అనేవి పైకి వెళ్ళినాయి. అప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎంత పైకి అయితే వెళ్ళినాయో అంటే ఇంతకుముందు ఇక్కడ ఉన్నాయి కదా వాటర్, ఇంత ఎత్తు పైకి వెళ్ళినాయి కదా, ఈ పైకి వెళ్ళినటువంటి వాటర్ ఘనపరిమాణము ఓకేనా, ఈ పైకి వెళ్ళినటువంటి నీటి యొక్క ఘనపరిమాణము దేనికి సమానము అని అంటే ఈ గోళం యొక్క ఘనపరిమాణానికి సమానంగా ఉంటుంది. అర్థమవుతుందా? చూడండి బేట, పైకి పెరిగిన నీటి ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు గోళం ఘనపరిమాణం. పైకి పెరిగిన నీటి ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు గోళం ఘనపరిమాణం. మరి పైకి పెరిగిన నీటి ఘనపరిమాణం ఇదే కదా, మరి ఇది ఏ ఆకృతిలో ఉంటుంది? ఇది స్తూపాకారంలో ఉంటుంది. ఇప్పుడు చూడండి బేట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంత పోర్షన్ కట్ చేశాను అనుకో, కట్ చేస్తే ఇప్పుడు ఒక పైప్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ పైపును మనం ఇట్లా కట్ చేస్తే ఆ కట్ చేసిన భాగం కూడా స్తూపాకారంలో ఉంటుందా? అంటే ఈ పెరిగినటువంటి నీటి యొక్క ఘనపరిమాణం అనేది, ఈ పెరిగినటువంటి నీటి యొక్క ఎత్తు అనేది ఇది కూడా స్తూపాకారంలోనే ఉంటుంది, ఇది కూడా స్తూపాకారంలోనే ఉంటుంది రైట్. సో ఇప్పుడు మరి ఈ స్తూపాకృతిలో ఉన్నటువంటి ఈ స్తూపాకారంలో ఉన్నటువంటి ఈ దీని యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? జాగ్రత్త చూడనమాట, పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ గోళం ఘనపరిమాణం ఏంటిది 4/3 పై ఆర్ క్యూబ్ రైట్. సో ఇప్పుడు ఇది పై క్యాన్సిల్ రైట్, పై ఆర్ స్క్వేర్ హెచ్. మరి దీని యొక్క వ్యాసార్థం ఎంత ఉంది 4 అంటే 4 స్క్వేర్ హెచ్. హెచ్ ఎంత ఉంది బట్ అదే మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు ఈ హెచ్ ఎంత మట్టం పెరిగిందో అదే మనం కనుక్కోవాల్సింది రైట్. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 4/3 ఇంటూ ఆర్ క్యూబ్. 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల అంటే 3 × 3 × 3
3 క్యాన్సిల్, ఇగో 4 ఇక్కడ ఒక 4 క్యాన్సిల్, ఓకేనా. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు ఏంటిదంటే బేటా ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 9 3 9, సో 4 ఇటు వస్తే 9/4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, 9/4 సెంటీమీటర్స్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ బేటా, ఆప్షన్ సి. ఎస్, 9/4 సెంటీమీటర్స్ అనేది మనకు ఆన్సర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంత నీటి మట్టం పెరిగింది అని అంటే ఆ పెరిగినటువంటి నీటి మట్టం ఏదైతే ఉందో ఆ పెరిగిన నీటి మట్టం యొక్క ఘనపరిమాణం అనేది మనం దాంట్లో వేసినటువంటి ఒక గోళం వేసామనుకోండి, ఆ గోళం యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. లేకపోతే ఒక ఘనం వేసామనుకో, ఘనం యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. లేదా ఒక దీర్ఘఘనం వేసామనుకో, ఆ దీర్ఘఘనం యొక్క ఘనం అంటే ఇగో ఎంత మందం అయితే నీళ్లు పెరిగినాయో ఈ ఘనపరిమాణం అనేది దీంట్లో మనం వేసిన దాని యొక్క ఘనపరిమాణానికి సమానం. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. 16 సెంటీమీటర్ల వ్యాసం 2 సెంటీమీటర్ల ఎత్తు గల ఘన స్తూపం నుంచి ఒకే పరిమాణం గల 12 గోళాలు తయారైతే ప్రతి గోళ వ్యాసం ఎంత? 16 సెంటీమీటర్ల వ్యాసం 2 సెంటీమీటర్ల ఎత్తు గల ఘన స్తూపం నుంచి, చూడట స్తూపం అంటే 16 సెంటీమీటర్ల వ్యాసం అంటే వ్యాసార్థం ఏమవుతుంది? 8 సెంటీమీటర్లు. ఎత్తు ఎంత ఉంది? సరే 2 సెంటీమీటర్లు, నో ప్రాబ్లం. రైట్. అంటే యాక్చువల్గా దీనికంటే ఇది తక్కువ ఉంటుంది, బట్ మన ఫిగర్ అనేది అది తీసుకుంటాం, నో ప్రాబ్లం. ఒకే పరిమాణం గల 12 గోళాలు అంటే దీని ఘనపరిమాణం ఇప్పుడు దేనికి సమానం అవుతుంది బేట? 12 గోళాలకు సమానం అవుతుంది, ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. క్లియర్? రైట్. అంటే ఈ స్తూపం యొక్క ఘనపరిమాణం అనేది 12 గోళాల యొక్క ఘనపరిమాణానికి సమానం. మరి స్తూపం ఘనపరిమాణం ఏంటిది? πr² is equal to 12 into πr³, 4/3 πr³. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి బేట? చూడండి, ఇక్కడ ఈ పెద్ద ఘన పరిమాణంలో నుంచి చిన్న ఘన పరిమాణాలు చేస్తున్నాం, ఓకేనా. అంటే ఈ గోళాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పెద్ద ఘన పరిమాణం బై చిన్న ఘన పరిమాణం, ఓకేనా. సో ఇదేంటిది? ఇది ఒక గోళం యొక్క ఘన పరిమాణం ఇదే కదా, 4/3 πr³, 4/3 πr³, రైట్. సో ఇప్పుడు ఇది మనం కట్ చేస్తే పై క్యాన్సిల్, రైట్. సో 3 ఎక్క 3 4 రైట్. r³ ఇటు తీసుకురా, అప్పుడు ఏమవుతుంది? r²h by capital R³ is equal to 4 into 4 in the 16, రైట్. సో ఇప్పుడు ఈ స్తూపం యొక్క వ్యాసార్థం ఎంత ఉంది బేట? 8. సో 8² into h ఎంత బేట? h వచ్చి మనకి 2 ఉంది బై r³. సో r³ మనకు తెలియదు, అది అలాగే పెట్టేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏంటి బేట? 16, రైట్. సో 2 ఎక్క 2 9 8 క్యాన్సిల్. సో 8 ఈజ్ ఈక్వల్ టు r³. సో క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 అనేది ఆ గోళం యొక్క వ్యాసార్థం. మరి మనకు కావాల్సింది ఏంటి? వ్యాసం అంటే ఏమవుతుంది మరి? 2 into 2 ఎంత? 4 విల్ బి యువర్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ బేట, 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపాకారపు తొట్టెలో 20 సెంటీమీటర్ల లోతున్న నీరుంది. 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపాకారపు పెట్టెలో 20 సెంటీమీటర్ల లోతున్న నీరు ఉంది. ఒక గోళాకారపు ఇనుప బంతి తొట్టెలోని నీటిలో వేయగా నీటి మట్టం 6.75 సెంటీమీటర్లు పెరిగింది. అయినా బంతి వ్యాసార్థం ఎంత అనేది మన క్వశ్చన్. సింపుల్ గా మాట్లాడుకుంటే దీని గురించి చూడమాట, 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపాకారపు పెట్టెలో 20 సెంటీమీటర్ల లోతున్న నీరుంది. ఓకే, పన్నెండు సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపాకారపు పెట్టెలో 20 సెంటీమీటర్ల లోతున్న నీరుంది. అంటే మామూలుగా దీంట్లో 20 సెంటీమీటర్ల లోతు వరకు నీరుంది.
ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 20 సెంటీమీటర్లు అనుకుందాం. ఒక గోళాకారపు ఇనుప బంతి తొట్టెలోని నీటిలో వేయగా నీటి మట్టం ఏమైందంట బేట, ఒక 6.75 సెంటీమీటర్స్ పెరిగిందంట. అంటే ఇక్కడ దాకా వచ్చింది అనుకుందాం వాటర్, అంటే ఇంత పెరిగింది, 6.75 సెంటీమీటర్స్ పెరిగింది. ఓకేనా, 6.75 సెంటీమీటర్స్ పెరిగింది. ఓకేనా, రైట్. సో బంతి వ్యాసార్థం ఎంత, బంతి వ్యాసార్థం ఎంత అనేది మనకి క్వశ్చన్ బేట. ఇప్పుడు ఈ బంతి యొక్క వ్యాసార్థం అంటే ఇప్పుడు మనం దీంట్లో బంతి వేసాము, రైట్, దీంట్లో బంతి వేస్తే ఓకేనా, దీంట్లో బంతి వేస్తే ఈ బంతి యొక్క వ్యాసార్థం ఇప్పుడు కనుక్కోవాలి. ఇప్పుడు జాగ్రత్త చూడండి బేట, ఈ బంతి యొక్క వ్యాసార్థం దేనికి సమానం అవుతుంది, బంతి యొక్క ఘన పరిమాణం దేనికి సమానం బేట, పెరిగినటువంటి నీటి మట్టం అంటే నీరు ఎంతైతే పెరిగిందో దాని యొక్క ఘన పరిమాణానికి సమానం అయ్యేది, అవునా కాదా, దాని యొక్క ఘన పరిమాణానికి సమానం అవుతుంది. క్లియర్, రైట్. సో ఇక్కడ మరి ఈ స్తూపాకృతిలో ఉంది కదా, సో ఈ పెరిగినటువంటి నీటి మట్టం కూడా స్తూపాకృతిలోనే ఉంటుంది కదా, రైట్, ఎస్. మరి ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినట్టు పెరిగిన నీటి ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు గోళం ఘన పరిమాణం. పెరిగిన నీటి ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు గోళం ఘన పరిమాణం. సో పెరిగిన నీటి ఘన పరిమాణం అంటే ఎంత పెరిగింది మరి, ఏంది, స్తూపాకృతిలో పెరిగింది. మరి స్తూపం యొక్క ఘన పరిమాణం ఏంది, πr² ఈజ్ ఈక్వల్ టు గోళం ఘన పరిమాణం ఏంటిది మరి, గోళం ఘన పరిమాణం వచ్చి మనకి 4/3 πr³. ఇక పై క్యాన్సిల్, r² అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి బేట, 12 × 12, నెక్స్ట్ హెచ్ అంటే ఏంది 6/3/4 అంతేనా, రైట్. 4 6 24, 24 + 3 27, 27/4 ఓకేనా, 27/4 ఈజ్ ఈక్వల్ టు 4/3 r³. ఇదే కదా మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు, ఎస్. సో ఇప్పుడు ఇది 4 ఎక్కం 4 మూల, మళ్ళీ ఇక్కడ ఒక 4 ఎక్కం 4 మూల, రైట్. సో ఇప్పుడు ఈ 3 తీసుకొస్తే 3 3s 9, ఈ 3 తీసుకొస్తే 27 × 27 ఈజ్ ఈక్వల్ టు r³. దీన్ని ఎలా రాయొచ్చు బేట, 3³ × 3³ అని రాయొచ్చు, రైట్, r³, రైట్. సో ఇప్పుడు మొత్తం ఆన్సర్ ఏమవుతుంది, r ఈజ్ ఈక్వల్ టు 3 × 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 9. సో బంతి వ్యాసార్థం ఎంత అంటే 9 బేట, బంతి వ్యాసార్థం వచ్చి 9. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఆ పెరిగిన నీటి ఘన పరిమాణం అనేది దేనికి సమానం అవుతుంది, పెరిగిన నీటి ఘన పరిమాణం అనేది గోళం యొక్క ఘన పరిమాణానికి సమానం. క్లియర్, రైట్. 6 సెంటీమీటర్ల వ్యాసం గల ఘనలోహపు గోళాకారపు బంతిని కరిగించి 6 సెంటీమీటర్ల వ్యాసం గల ఘనలోహపు గోళాకారపు బంతిని కరిగించి 12 సెంటీమీటర్ల భూవ్యాసం గల శంకువుగా పూత పూస్తే శంకు యొక్క ఎత్తు ఎంత అనేది మన క్వశ్చన్. చూడండి బేట, మనం ఇక్కడ ఒక గోళాకారపు బంతిని కరిగించినాం, గోళాకారపు బంతిని 6 సెంటీమీటర్ల వ్యాసం అంటే 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కరిగించి ఈ 12 సెంటీమీటర్ల భూవ్యాసం అంటే 6 సెంటీమీటర్ల భూవ్యాసార్థం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒకదాన్ని కరిగించి ఇంకో దానిలాగా మనం మారిస్తే ఏం సమానంగా ఉంటాయి, ఘన పరిమాణాలు సమానంగా ఉంటాయి. మరి దీని ఘన పరిమాణం ఏంటి, 4/3 πr³, ఇదేంటిది 1/3 πr²h. ఓకేనా, ఇప్పుడు ఏం కనుక్కోవాలి, శంకు యొక్క ఎత్తు కనుక్కోవాలి. 3 3 క్యాన్సిల్, పై క్యాన్సిల్, రైట్. సో 4r³ అంటే ఏముంది ఇక్కడ 3³ ఈజ్ ఈక్వల్ టు r² అంటే 6 కదా, 6², సో h, రైట్. సో ఇదేంటిది బేట, ఇది 4 × 3 × 3 × 3 ఈజ్ ఈక్వల్ టు 6 × 6 × h. సో 3 ఎక్కం 3 రెంట్ల, 3 ఎక్కం 3 రెంట్ల, సో 2 2 క్యాన్సిల్ 4. సో h ఈజ్ ఈక్వల్ టు ఎంత బేట, 3 సెంటీమీటర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ బట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. కొంచెం కాన్సెప్ట్ వైజ్ గా మనకి చూడండి, ప్రతి క్వశ్చన్ లో ఫార్ములా లేకుండా ఏ ఒక్క క్వశ్చన్ కూడా మనం చేయలేం. ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్లియర్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. 9 సెంటీమీటర్ల వ్యాసార్థం గల కొయ్య ఘనగోళం తొలిచి, అంటే ఇక్కడ ఒక 9 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక గోళం ఉంది, 9 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక గోళం ఉంది. దీనిలో నుంచి
మనం తొలిచి అంటే మీనింగ్ ఏంటంటే దాన్ని కట్ చేస్తున్నాం అనమాట, అంత రిమూవ్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. ఎందుకు రిమూవ్ చేస్తున్నాం అంటే దాన్ని ఒక శంకువు లాగా మారుస్తున్నాం. ఓకేనా, శంకువు లాగా అంటే దాన్ని ఇప్పుడు విషయం ఏంటంటే దాన్ని కరిగించి యాజ్ ఇట్ ఈజ్ గా ఆ ఉన్న ఘన పరిమాణాన్ని శంకువులాగా మార్చడం కాదు, దాన్ని కట్ చేసి చేస్తున్నాం. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు ఈ శంకు యొక్క ఘన పరిమాణం అనేది ఈ గోళం యొక్క ఘన పరిమాణానికి సమానం కాదు. అంటే దీని నుంచి కొంచెం కట్ చేసి దీన్ని తయారు చేస్తున్నాం, అంటే కొంచెం వేస్ట్ అయిపోతుంది. ఆ వ్యర్థమైన కొయ్య శాతమే వాడు అడుగుతున్నాడు అనమాట, వ్యర్థమైన కొయ్య శాతమే అడుగుతున్నాడు. ఓకేనా, ఇప్పుడు దీన్ని కరిగించి దీన్ని తయారు చేస్తేనేమో ఈ రెండింటి యొక్క ఘన పరిమాణాలు సమానంగా ఉంటాయి. కానీ ఇప్పుడు దీన్ని కట్ చేసి దీన్ని తొలగించి దీంట్లో నుంచి కొంత భాగాన్ని తొలగించి ఒక శంకువును తయారు చేస్తున్నాం. ఆ శంకు యొక్క భూ వ్యాసం ఎంత ఉంది? శంకు యొక్క భూ వ్యాసం వచ్చి 18 సెంటీమీటర్లు. అంటే రేడియస్ ఎంత అన్నట్టు? 9 సెంటీమీటర్లు అన్నట్టు. రేడియస్ వచ్చి 9 సెంటీమీటర్లు. ఓకేనా, ఎత్తు ఎంత ఉంది? అది కూడా 9 సెంటీమీటర్లే. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీని యొక్క ఘన పరిమాణం ఎంత బెట? 4/3 పై r క్యూబ్. r క్యూబ్ అంటే 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే 9 × 9 × 9. 3 ఎక్క 3 ముళ్ళ. రైట్. సో మొత్తం ఇక్కడ మనం దీన్ని 9 × 9 81, 81 × 3 243, 243 × 4 972 పై. అంతేనా, రైట్. అంటే ఇంత ఉంది. అంటే ఫస్ట్ దీని ఘన పరిమాణము 81 × 12 అంటే 1296, 960. రైట్, పర్ఫెక్ట్. సో దీని ఘన పరిమాణం ఇంత ఉంది బట్ అంటే ఇంత మెటీరియల్ ఉంది మనకి, 972 పై అనంత మెటీరియల్ ఉంది. దాని నుంచి ఇప్పుడు కొంచెం తొలగించి దీన్ని తయారు చేస్తే ఇది తయారైంది. దీని ఘన పరిమాణం ఎంతనో కనుక్కుందాం. దీని ఘన పరిమాణం ఎంత బెట? 1/3 పై r² h. పై r² అంటే ఎంత? 9 × 9. h అంటే అది కూడా 9 ఉంది. ఓకేనా, 3 3ల 9 × 9 81, 81 × 243 పై. అంటే ఇప్పుడు గింత ఉన్న దాంట్లో నుంచి కేవలం మనం గింత మాత్రమే వాడుకున్నాం. అంటే ఎంత వేస్ట్ అయిపోయింది అన్నట్టు చూడబెట్ట, ఎంత వేస్ట్ అయిపోయిందని ఇప్పుడు మనం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వేస్ట్ అయిపోయిందంటే బెట మనం తీసేయాలి దాన్ని. 972 - 243 తీసేస్తే 12 - 3 9. యా, సో 6 - 4 2. ఇది ఎంత పెట్టదు? 9 - 2 7, 729. అంటే 729 వేస్ట్ అయిపోయింది. ఓకేనా, సో 729 అంటే వేస్టేజ్ అడిగింది కాబట్టి 729 పై బై స్టార్టింగ్ లో ఎంత ఉండే? 972 పై × 100. ఇదే కదా వేస్ట్ అయినటువంటి వేస్ట్ అయినటువంటి మెటీరియల్ ఇదే కదా, ఇంత వేస్ట్ అయింది. సో పై క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఇవి 2 9 టేబుల్లో పోతాయి. 9 8 9 ఎక్కం. నెక్స్ట్ 9 ఎక్కం 9 8. నెక్స్ట్ మళ్ళీ 9 ఎక్కలో పోతాయి. 9 9 9 12. రైట్, 3 ముళ్ళ 3 4ల 4 ఎక్కం 4 25. సో 25 ముళ్ళు ఎంత? 75. వాట్ ఈస్ ద ఆన్సర్? 75%. ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, రైట్. పన్నెండు సెంటీమీటర్ల వ్యాసార్థము 24 సెంటీమీటర్ల ఎత్తు గల లోహపు శంకువును కరిగించి ఒక్కొక్కటి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళాలను తయారు చేస్తే వచ్చే గోళాల సంఖ్య. శంకువును కరిగించి గోళాలను తయారు చేస్తున్నాం. చూడండి బేట, ఇగో శంకువును కరిగించి గోళాలను తయారు చేస్తున్నాం. ఎన్ని గోళాలు మనకు తెలియదు. సారీ బేట. ఇట్లా గోళాలను తయారు చేస్తున్నాం. ఓకేనా, అంటే ఇప్పుడు ఏంటి, ఎన్ని గోళాలు వస్తాయంటే ఇక పెద్ద ఘన పరిమాణం బై చిన్న ఘన పరిమాణం. పెద్ద ఘన పరిమాణం ఏంటిది మరి? n = 1/3 పై r. ఏంటిది? 1/3 పై r² h. ఇది 4/3 పై r క్యూబ్. పై క్యాన్సిల్, 3 క్యాన్సిల్. సో ఇదేంటిది బేట? r² h బై 4r క్యూబ్. 12 సెంటీమీటర్ల వ్యాసార్థము అంటే 12 × 12 హైట్. సో 24 బై 4r క్యూబ్.
సో 2 into 2 into 2, రైట్. ఎస్. సో 4 ఎక్కం 4 ఆర్ల, 2 ఎక్కం 2 ఆర్ల, 2 ఎక్కం 2 ఆర్ల, సో 2 ఎక్కం 2 మూడుల, 6 ఆర్ల 36 మూడు 108. సో 108 విల్ బి యువర్ ఆన్సర్ బేట. ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట? ఎస్, రైట్. సింపుల్. ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రతిసారి వస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మనం వేటిని కరిగిస్తున్నాం, దేన్ని తయారు చేస్తున్నాం, ఓకేనా? అవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. అంతర బాహ్య వ్యాసాలు వరుసగా 4 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు గల బోలు గోళం కరిగించి భూవ్యాసం 8 సెంటీమీటర్లు గల శంకువు తయారు చేస్తే శంకు యొక్క ఎత్తు ఎంత? ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే ఇది ఏంటంటే బోలు గోళం అంటే మీనింగ్ ఏంటంటే లోపల మొత్తం ఏముండదు అన్నమాట. కేవలం ఈ గోడలు మాత్రమే ఉంటాయి. లోపల అనేది డొల్ల అంటే ఏం ఉండదు, ఖాళీ ఉంటది, ఓకేనా? అంటే మనం దాన్ని తయారు చేయడానికి మెటీరియల్ అనేది కేవలం గోళం అనేది ఎంత అయితే ఉందో కేవలం ఆ పొర మాత్రమే ఉంటుంది, లోపల ఏం ఉండదు అన్నమాట. క్లియర్ కదా? రైట్. ఎస్. సో ఇప్పుడు గోళం ఘనపరిమాణం అంటే చూడండి, ఇక్కడ బోలు గోళం ఘనపరిమాణం ఇస్ ఈక్వల్ టు ఏంటంటే బయటి గోళం ఘనపరిమాణం మైనస్ లోపలి గోళం ఘనపరిమాణం. బయటి గోళం ఘనపరిమాణం ఏంటి మరి? ఇక్కడ దీని వ్యాసం ఎంత బేట? రైట్. వ్యాసం 4 అంటే వ్యాసార్థం ఏమైతే 2 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఓకేనా? రైట్. 4/3 పై 4 క్యూబ్, 4/3 పై ఆర్ క్యూబ్ కదా, మైనస్ 4/3 పై 2 క్యూబ్, 4 క్యూబ్ మైనస్ 2 క్యూబ్, రైట్. 4 క్యూబ్ ఎంత? 64 మైనస్ 2 క్యూబ్ అంటే మొత్తం ఏమైతుంది మేడం? 64 మైనస్ 8 అంటే 56. ఇది మనకి 56, రైట్. సో 56 అని అంటే ఇది 22/7 అని రాయొచ్చా? రాయొచ్చు. సో 7 ఎక్కం 7 8ల, ఓకే. సో మొత్తం ఓవరాల్ గా ఇంత వచ్చింది. ఇప్పుడు అంటే మనకి దీంట్లో ఇంత మెటీరియల్ ఉందన్నమాట, ఇంత మెటీరియల్ దీంట్లో ఉంది, ఇంత 4/3 into 22 into 8 అంటే ఇప్పుడు ఈ గోళాన్ని కరిగించినాం కదా, ఏది? ఈ బోలు గోళం యొక్క ఘనపరిమాణం ఎంత అంటే ఇంత 4/3 into 22 into 8. ఇప్పుడు దీన్ని కరిగించి మనం ఏం చేసినాం? ఒక శంకు తయారు చేసినాం. అంటే ఈ ఘనపరిమాణం అనేది శంకు యొక్క ఘనపరిమాణానికి సమానం. అంటే శంకు ఘనపరిమాణం ఏంటిది మరి? 1/3 పై క్యాపిటల్ R స్క్వేర్ H is equal to 4/3 into 22 into 8, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఒక పని చేద్దాం మనము. 1/3 పై అంటే ఏంది? 22/7 ఇంటూ R స్క్వేర్ అంటే దీని వ్యాసం ఎంత ఉంది? 8 అంటే వ్యాసార్థం ఏమవుతుంది? 4 అంటే 4 స్క్వేర్, ఓకేనా? రైట్. సో 3 క్యాన్సిల్, 22 క్యాన్సిల్, ఒక 4 క్యాన్సిల్, రైట్. ఒక 4 ఎక్కం 4 రెంట్ల, సో 7 ఇటు వస్తే 7 2 14. 14 శంకు యొక్క ఎత్తు ఎంత అంటే బట్ 14 అనేది మనకు ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ బేట. ఆప్షన్ బి, ఓకేనా? అంటే ఇక్కడ ఈ బోలు గోళం వచ్చినప్పుడు అంటే ఆ బోలు గోళం ఘనపరిమాణం ఏమైతుంది? ఓకేనా? బోలు గోళం ఘనపరిమాణం ఏమైతే అంటే బయటి గోళం ఘనపరిమాణం మైనస్ లోపలి గోళం ఘనపరిమాణం. జస్ట్ లైక్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు వాలీబాల్ తీసుకున్నారు అనుకోండి. వాలీబాల్ లోపల మొత్తం ఖాళీ అని ఉంటుంది కదా, గాలి ఉంటుంది కదా. ఆ వాలీబాల్ యొక్క అంటే మామూలుగా దాని యొక్క బయట పొర ఉంటుందా, అది ఇంత దొడ్డు ఉన్నది అనుకోండి, ఇంత మందం ఉంది అనుకోండి. ఇప్పుడు బయట గోళం అంటేనేమో ఇది అవుతుంది, లోపల గోళం అంటేనేమో ఇది అవుతుంది. దీనికి వేరే వ్యాసార్థం ఉంటుంది, దీనికి వేరే వ్యాసార్థం ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూడండి, ఇది బయటది, ఇది లోపలిది, ఓకేనా? బయట గోళం ఘనపరిమాణం అంటేనేమో దీని వ్యాసార్థం తీసుకోవాలి, లోపల గోళం ఘనపరిమాణం దీని వ్యాసార్థం తీసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఈ లోపల మొత్తం ఖాళీగా ఉంటది కాబట్టి దీని ఘనపరిమాణం కావాలంటే దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే ఇది మిగులుతుంది నీకు. క్లియర్? రైట్.